మార్వాడి యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. రే యాకి స్టాక్ వచ్చిందా? మళ్ళీ చేస్తాను. ఏంటిది? నన్ను క్లియర్ గా చూడు. నా ఫేసు, నా ఫిగరు. ఇప్పుడు చెప్పు, నేను అందంగా లేనా? ఏ తప్పుకో. నేను తప్పుకోను. నాకిప్పుడే ఇక్కడే తెలిపోవాలి. నేను నీకు నచ్చానా లేదా? లేదు. ఏ నేను నీ వెంట పడుతున్నాననేగా అలసైపోయాను. అసలే అమ్మాయిల పర్సంటేజ్ తగ్గిపోతుందంట. ఇలా కలరింగ్ ఇచ్చావంటే నీకు లైఫ్ లో అమ్మాయి దొరకకుండా పోతావురా. సచ్చినోడా. అంటే అబ్బాయిలు రెండు రకాలంట కదా. ఫిగర్ ఎలా ఉన్నా ఫేస్ చూసి ఇష్టపడేవాళ్ళు, ఫేస్ ఎలా ఉన్నా ఫిగర్ చూసి ఇష్టపడేవాళ్ళు. నా ఫేస్ ఫిగర్ రెండు బాగున్నాయి కదా, మరి ఇంకేంటి ప్రాబ్లం? అబ్బాయిల్లో మూడో రకం కూడా ఉంటారు, మనసును చూసేవాళ్ళు. నా మనసుకి ఏం తక్కువ? ఇదిగో చూడు. I hate you. I hate you. I hate you. ఇంకా ఎన్నాళ్ళిలా లైఫ్లో కొన్ని విషయాలు మర్చిపోకూడదు, కొన్ని విషయాలు గుర్తు చేసుకోకూడదు. కన్న తండ్రిని నేనే బతికేస్తున్నాను. నా మాట విను, వదిలేయి. అది వదిలేయడానికి ప్రాణం కాదు సార్, ప్రేమ. ఇందరికీ అభయం ములిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి. ఇందరికీ ఇందరికీ అభయం ములిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి. ఇందరికీ అభయం ములిచ్చు చేయి, కందువగు మంచి బంగారు చేయి. ఇందరికీ అభయం ములిచ్చు చేయి.
నీ పేరు కుందనా కదూ? అవునా ఆంటీ? మనిషికి తగ్గ పేరు. కుందన బొమ్మలా ఉన్నావు. మొదట్లో నిన్ను గుళ్ళో చూసినప్పుడు మోడర్న్ డ్రెస్లో చూసా. నాకు అస్సలు నచ్చలా. తర్వాత నీ పాట విన్నాక నీకు పెద్ద ఫ్యాన్ అయిపోయాను. ఏమైంది ఈరోజు నీకు? అంటే నీ పర్సనల్ విషయాలు అడగాలని కాదు, అలాగని నువ్వు చెప్పినా విననని కాదు, నువ్వు చెప్పకపోయినా ఫీల్ అవ్వను. ఎందుకంటే చెప్పానుగా నీకు పెద్ద ఫ్యాన్ అని. ఏం లేదా ఆంటీ, చిన్న డిస్టర్బెన్స్, మనసు బాగోలేదు. బాధపడకుందనా, అందమైన మనసున్న వాళ్ళు ఎప్పుడూ ఆనందంగానే ఉంటారు. ఏమన్నారు? నాది అందమైన మనసు అన్నారా? మీకెలా తెలిసింది? మీకు కనిపించిందా? పిచ్చి పిల్ల, అందమైన మనసును చూడాలంటే ఉండాల్సింది కళ్ళు కాదు, అందమైన మనసు. అవునులేండి, వాడికి అసలు మనసు ఉంటాయి కదా. వాడేవాడు? వాడికి స్టూపిడ్ ఆంటీ. కలరింగ్ ఇస్తాడు. కలరింగా? స్టైల్ కొడతాడు ఆంటీ. అది కాదు ఆంటీ, ఎప్పుడు అబ్బాయిలే అమ్మాయిలు సెలెక్ట్ చేసుకోవాలా? ఏ అమ్మాయిలు అబ్బాయిలు సెలెక్ట్ చేసుకోకూడదా? ఇష్టపడితే అంత చీప్ అయిపోతామా? ఎవరా దురదృష్టవంతుడు? ఉన్నాడులేండి. అదిగో మా అబ్బాయి. అది నీకు తెలుసా? అది అనకూడదు, తను అను. అదే తను నీకు తెలుసా? ఏ నీకు తెలుసా? అదో పిచ్చిదమ్మా. పద. అందము అందమైన మనసు రెండు ఉన్న అమ్మాయి దొరకడం చాలా కష్టం రా. కుందన చాలా మంచి అమ్మాయి. రాధిక ఆంటీ వాళ్ళ ఇంటి పక్కనే ఉంటారంట. ఫ్యామిలీ కూడా చాలా మంచిదంట. అన్నిటికన్నా ముఖ్యం, అమ్మాయి నువ్వంటే చాలా ఇష్టపడుతోందిరా. నువ్వు సంతోషంగా లేకపోతే నేను సంతోషంగా ఉండలేనురా. సంతోషంగా చావను లేను. అమ్మా ఏం మాట్లాడమావి? అమ్మని కదరా, నేను బాధగా చూసిన ప్రతిసారి నా ఆయుష్లో ఒక రోజు తగ్గిపోతుందిరా. అమ్మా ప్లీజ్. నిన్ను సంతోషంగా చూసుకోవడం కోసమే నేను బతుకున్నా. చెప్పు. నేను ఒకసారి కలవాలి. సరే. నేను నీకెందుకు నచ్చానో నాకు తెలీదు. ఐ లవ్ యూ అన్నావు, చేసావు, అంతలోనే ఐ హేట్ యూ అన్నావు. క్లారిటీ లేదు, స్టెబిలిటీ లేదు. నువ్వు చేస్తున్నది లవ్వో హేటో ఏదో ఒకటి ఫిక్స్ అవ్వు. వెళ్ళిపోతున్నావేంటి? నువ్వు లవ్వో హేటో ఒకటి ఫిక్స్ అమ్మన్నావు, నేను రెండు ఒకటే అని ఫిక్స్ అయ్యాను. హేట్ లోంచి లవ్ పుడుతుంది, లవ్ ఉంటే హేట్ ఉంటుంది. సో రెండు లవ్వే. నాకు క్లారిటీ ఉంది, నీకు క్లారిటీ వచ్చిందా ఏంటి? 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 నువ్వు నన్ను కొట్టావు. ఏంటి? నువ్వు నన్ను కొట్టావు. సరే అయితే నువ్వు పంచే, నువ్వు కూడా నన్ను కొట్టు, లెవెల్ అయిపోతుంది.
చిన్కి రమ్మన్నారు. నమస్కారం అండి. నా పేరు సూర్య, వీడి పేరు స్వామి, తన పేరు చారు, అనవసిక, శృతి. నమస్తే. వీడికి ఏమైంది? నీకు మీసాలు వచ్చాక, అదే నీ మీసాలు హీరో కలిసాక మేమెవరూ ఆంటలేదుగా, అందుకే పరిచయం చేస్తున్నా. వాడి మీస మీద పడి ఏడవకపోతే మీరు పెంచుకోవచ్చుగా. చాలంటే పెరగాలిగా. ఏం లేదే, నువ్వు అసలు పట్టించుకోవట్లేదని మన వాళ్ళు ఫీల్ అవుతున్నారు. ఎందుకో నువ్వు దూరం అయిపోతున్నావు అనిపిస్తుంది. ఓకే ఓకే ఓకే, ఈ రోజంతా మీతోనే ఉంటాను, సరేనా? లెట్స్ గో. ఏంటి వెళ్ళేది? అటు చూడు, మేసం బండేసుకొచ్చేస్తుంది. హాయ్. ఏంటి సినిమాకి వెళ్తున్నారా? లేదు బాస్, థియేటర్లో చైర్ లెక్క పెట్టాను. నువ్వు నాకు నచ్చలేదు బాస్. యాక్చువల్లీ నేను ఈరోజు వేరే ప్రోగ్రామ్ ప్లాన్ చేశాను. ఓకే, విల్ గో. టికెట్ నేను మళ్ళీ కలుస్తాను. సారీ, ఐమ్ గోయింగ్. ఓకే, బై. ఏ చారు, నువ్వు స్కూటీ వేసుకెళ్ళు, నేను తర్వాత వచ్చి తీసుకుంటాను. లెట్స్ గో. చల్. ఈ రోజు అంతా మీతోనే ఉంటున్నాను. చూడు, వీడి దీన్ని పూర్తిగా కబ్జా చేస్తాడే. కొత్త బెచ్చగాడు పొద్దురగడు అన్నట్టు మొదట్లో అలాగే ఉంటుందిరా. ఈ శీర్షిక ఎదురుచూపు. తొలకరి చినుకుకై రైతన్న ఎదురుచూపు, ధరలు తగ్గుతాయని సామాన్యుడి ఎదురుచూపు, ప్రపంచ శాంతికై ప్రపంచమంతా ఎదురుచూపు, మనశ్శాంతికై మనుషులంతా ఎదురుచూపు. మీ కరతాళ ధ్వనులకై ఈ కవిరాజు ఎదురుచూపు. నా మనసు ఖేదిస్తున్నది, విలవిలా రోదిస్తున్నది. వీడి కవిత బాధిస్తున్నది. తెలుగు భాషకు పట్టిన తెగులు చూసి ప్రోగ్రామ్ నీకు కొంచెం బోరింగ్ అనిపించినా మంచి కేక్ ఉంటుంది. సీరియస్ గా కొంచెం కాన్సన్ట్రేట్ చేసి. అటు చూడరా, పార్కులు సినిమా హాళ్ళు చాలేదని ఇక్కడికి కూడా తగలడ్డారు వెధవలని. వాళ్ళకి ఖాళీగా ఉన్న ప్లేస్ కావాలి, మనకు ఖాళీగా ఉన్న సీట్లు నిండాలి. మన ప్రోగ్రామ్ కి యూత్ వచ్చారని సంతోషపడండి గురుగారు. నా మనస్సు ఖేదిస్తున్నది, విలవిలా రోదిస్తున్నది. డిసప్పాయింట్ అయ్యావా? ఎందుకు? నీ ఫ్రెండ్స్ దగ్గర నుంచి వచ్చేసావు కదా. నువ్వున్నావుగా, నువ్వుంటే నా లైఫ్లో ఇంకేం అక్కర్లేదు. నువ్వు లేకపోతే నాకు ఈ లైఫే అక్కర్లేదు. నీ చూపులకు కనుపాపలా ఉంటాను, ఎదుటే కాపలా. నీ వెంట పడునా ఆశలా, లేదంట ఇక ఏ వెన్నెలా. దూరమైతే క్షణం నేను లేను తెలుసా నిజం. నీవు నేను ఒకటై మనము ఉండాలిగా నిండుగా నూరేళ్ళిలా. నువ్వలా నేనిలా తప్పించిపోయిన కళ, తోడులా నీడలా ఇవాళ నిజమైలా. నా మౌనములో తొలి పలుకులా నువ్వే ఇలా. నా ధ్యానములో నేను తలవగా ఉండేదెలా. నువ్వలా నేనిలా తప్పించిపోయిన కళ, తోడులా నీడలా ఇవాళ నిజమైలా. హాయ్. ఏంటి అర్జున్కి రమ్మన్నావు? I'm so happy, very excited. ఎందుకు? I got a job in US. 6 months Hyderabad, 6 months US లో 4 lakhs package. నీకు గుర్తుందా? ఆ రోజు నువ్వు నాతో ఇంటర్వ్యూకి రావడం వల్లే నాకు ఈ జాబ్ వచ్చింది. నువ్వు నా లక్ రా. I'm so happy. ఏంటి సైలెంట్ అయిపోయా? నాకు ఇష్టం లేదు. అంటే ఇక్కడ ఏదైనా జాబ్ చూసుకోవచ్చు కదా. హే, రాజమండ్రిలో ఏం జాబ్? నీ షాప్ లో సేల్స్ గర్ల్ జాబా? జోక్ కాదు, నిజంగానే నాకు ఇష్టం లేదు. మరి ఆ రోజే ఎందుకు చెప్పలేదు? నువ్వు హర్ట్ అవుతావని. ఇప్పుడు మాత్రం హర్ట్ అవనా? ఆ రోజు నువ్వు అంతలా ఫీల్ అవుతుంటే నన్ను వదిలి ఒక్క రోజు ఉండడానికి ఫీల్ అవుతున్నావేమో అనుకున్నాను. కానీ
ఒక్క రోజు కాదు కుందనా, నువ్వు లేకుండా ఒక్క క్షణం కూడా ఉండాలనుకోవడం లేదు. నాకు ప్రతిరోజు ప్రతి క్షణం జీవితాంతం కావాలి. కమ్ ఆన్ వరుణ్, ఇప్పుడు వరల్డ్ ఇంత అయిపోయింది. ఇంటర్నెట్, 3G ఫోన్స్, అసలు దూరం తెలియనే తెలీదు. దూరం తెలియకపోవడం వేరు, దగ్గరగా ఉండడం వేరు. ఈ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ వర్కౌట్ అవ్వవు. ఎస్ఎంఎస్లు, చాటింగ్లు మొదట్లో గంటకోసారి ఉంటాయి, తర్వాత రోజుకోసారి అవుతాయి, నెమ్మదిగా ఫేడ్ అవుట్ అయిపోతాయి. అవుట్ ఆఫ్ సైట్ ఈస్ అవుట్ ఆఫ్ మైండ్. అది ట్రూ లవర్స్ కి కాదు వరుణ్. అంత లేదు. అసలు లవ్ మ్యారేజెస్ ఎందుకు ఫెయిల్ అవుతాయో తెలుసా? లవ్లో ఉన్నప్పుడు రోజుకు 2-3 గంటలు కలిసి ఉంటారు. ఆ టైంలో నోలు ఉండవు, అన్నీ ఎస్లే. ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్, సినిమా అంటే సినిమా. హ్యాపీ లైఫ్ని ఊహించేసుకుంటారు. ఒక్కసారి పెళ్ళయ్యాక తెలుస్తుంది, డైజెస్ట్ చేసుకోలేదు. అందుకే నేను ఎప్పుడు నీతోనే స్పెండ్ చేయాలనుకుంటున్నాను. ఐఎమ్ వెరీ ప్రాక్టికల్. ఒక్కసారి గ్యాప్ వస్తే అంతే, చాలా వర్కౌట్ అయిపోతాయి. వరుణ్, నీకు నా మీద నమ్మకం లేదా? నమ్మకం క్వశ్చన్ కాదు కుందనా. ఎనఫ్ వరుణ్, ఎనఫ్. నాకు ఏడుపు వచ్చేస్తుంది. జీవితాంతం ఏడ్చే కంటే ఇప్పుడు నేను నేర్పించడం చాలా బెటర్. అంటే నేనే కాంప్రమైజ్ అవ్వాలా? కన్విన్స్ అవ్వాలి. అవ్వకపోతే? లవ్ కన్నా జాబ్ నీకు ఇంపార్టెంట్ అనుకుంటే అది నీ ఇష్టం. నాకు నీలో ఈ కళ నచ్చలేదు. నాకు తెలిసే మీ ఆడవాళ్ళకి సిన్సియర్గా లవ్ చేసే వాళ్ళు పనికిరారు. స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్. స్మోకింగ్ కిల్స్. పొగ తాగడం, మద్యం సేవించడం